ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ కోచింగ్ క్లాసెస్ తెలుగు. ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే కానీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ గురించి. ఓకే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ యొక్క కెమిస్ట్రీ అనేది ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని ఎలా హార్మ్ చేస్తుంది అనేది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. అంటే ఈ యొక్క గ్యాసెస్, హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్ని ఇండస్ట్రీస్ నుంచి ఇంకా వేరే దగ్గర నుంచి రిలీజ్ అయిన హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేది అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల మనకు ఎలాంటి చేంజెస్ అనేది జరుగుతుంది నేచర్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఏవేవి డిజాస్టర్స్ ఉంటాయి అని ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు అట్మాస్ఫియర్ అంటే ఈ యొక్క నేచర్లో ఉన్న జరిగే ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుంటాం. ఓకే, ఫస్ట్ అట్మాస్ఫియర్ అంటే కానీ మనకు ఫోర్ స్పియర్స్ ఉన్నాయి. అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్, బయోస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే కానీ అట్మాస్ఫియర్లో మనకు ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్ అండ్ థర్మోస్ఫియర్ అనేది ఉంటుంది. అట్మాస్ఫియర్లో గ్యాసెస్ అనేవి ఉంటాయి. హైడ్రోస్ఫియర్లో వాటర్ ఉంటుంది. లిథోస్ఫియర్ అంటే వాటర్ కింద ఏది ఉంటుంది, ల్యాండ్ కదా, ఈ యొక్క కోర్, మ్యాంటెల్ ఇవంతా లిథోస్ఫియర్లోకి వస్తుంది. నెక్స్ట్ బయోస్ఫియర్ అంటే కానీ మనం ఉన్న ప్లేస్ని అంటే హ్యూమన్స్, అనిమల్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ ఉన్న ప్లేసెస్ని బయోస్ఫియర్ అంటాం. ఓకే, అట్మాస్ఫియర్ అనేది 4 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది కదా. ఏవేవి? ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్ అండ్ థర్మోస్ఫియర్. ట్రోపో, స్ట్రాటో, మీసో అండ్ థర్మో. టీఎస్ఎంటీ అని గుర్తుపెట్టుకోవచ్చు. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్ అండ్ థర్మోస్ఫియర్. ఓకే, ఈ యొక్క ట్రోపోస్ఫియర్ ఎక్కడ ఉంటుందంటే కానీ సీ లెవెల్ నుంచి 10 to 11 కిలోమీటర్స్ వరకు ట్రోపోస్ఫియర్ ఉంటుంది. 11 to 50 స్ట్రాటోస్ఫియర్, 50 to 85 మీసోస్ఫియర్ అండ్ థర్మోస్ఫియర్ వచ్చేసి 85 to 500. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రోపోస్ఫియర్లో ఏవేవి గ్యాసెస్ ఉంటాయంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, వాటర్ వేపర్, నైట్రోజన్. ఓకే, ఎందుకు ఇవన్నీ ఉంటాయి కానీ హీట్ బ్యాలెన్స్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఓజోన్ లేయర్ అనేది ఉండడం వల్ల మనకు యూవీ రేడియేషన్స్ అనేవి మన యొక్క అర్త్కి తక్కువ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీసోస్ఫియర్లో వచ్చేసి మనకు O2+ అండ్ NO+ అనేటివి ఉంటాయి గ్యాసెస్. థర్మోస్ఫియర్లో వచ్చేసి మనకు O2+, NO+ అండ్ O+. ఈ రెండిట్లోనూ ఏదో ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, అంటే O+ ఇందులో ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హైట్ పెరిగే కొద్దీ మనకు టెంపరేచర్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది అట్మాస్ఫియర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. పొల్యూటెంట్స్ అంటే ఏంటి, రిసెప్టార్స్, సింక్, సోర్స్, స్పీసియేషన్, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి కదా. పొల్యూటెంట్స్ అంటే ఏవైతే మన యొక్క ఎన్విరాన్మెంట్లో హార్మ్ చేస్తాయో దాన్ని పొల్యూటెంట్స్ అంటాం కదా. దాంట్లో ప్రైమరీ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ అని 2 ఉంటాయి. ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిపోతాయి. హ్యూమన్ యాక్టివిటీ కావచ్చు, నేచర్ నుంచి కావచ్చు, ఎన్విరాన్మెంట్కి డైరెక్ట్గా ఎంటర్ అయిపోతాయి. అవేవి కార్బన్ డైఆక్సైడ్, NO2. నెక్స్ట్ సెకండరీ పొల్యూటెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఈ యొక్క ప్రైమరీ పొల్యూటెంట్స్లో ఫామ్ అయిన పొల్యూటెంట్స్ కాంబినేషన్స్ జరిగి సెకండరీ పొల్యూటెంట్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ప్రైమరీ పొల్యూటెంట్స్ ఉంటే సెకండరీ పొల్యూటెంట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ రిసెప్టర్ అంటే కానీ మీడియం ఎఫెక్టెడ్ బై పొల్యూటెంట్. ఏదైతే మీడియము పొల్యూటెంట్కి ఎఫెక్ట్ అవుతుందో, ఎగ్జాంపుల్ మనం హ్యూమన్స్ రిసెప్టార్స్ అనమాట. మనం పొల్యూటెంట్స్ ద్వారా మనకు ఎఫెక్ట్ కలుగుతుంది కదా, సో మనం రిసెప్టార్స్. ఎవరికైతే ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళని రిసెప్టార్స్ అంటాం. సింక్ వచ్చేసి ఈ యొక్క పొల్యూటెంట్స్ అన్నిటితోనూ ఇంటరాక్ట్ అయ్యేది ఒక మీడియం ఉంటుంది, దాన్ని సింక్ అంటాం. సింక్ అంటే కానీ ఇప్పుడు ఓషన్స్ని మనం సింక్ అనుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది సీ దగ్గర మనకి ఏమవుతుంది, ఓషన్స్ దగ్గర ఇంటరాక్ట్ అవుతాయి కదా, సో దాన్ని ఇంటరాక్షన్ ఆఫ్ పొల్యూటెంట్స్, దాన్ని సింక్ అంటాం. స్పీసియేషన్ అంటే డిటెక్షన్ ఆఫ్ న్యూ కెమికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్లో న్యూ కెమికల్స్ని మనం డిటెక్ట్ చేసి దాన్ని మనం స్పీసియేషన్ అంటాం. నెక్స్ట్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటే కానీ ఒక పర్సన్ అనేది ఇండస్ట్రీస్లో లాంగ్ హవర్స్ పని చేసినప్పుడు అతనికి వచ్చేసి డిఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. హార్మ్ఫుల్ మనకు డిసీజెస్ అనేటివి ఉంటాయి, కానీ ఎఫెక్ట్స్ అనేటివి వితౌట్ ఎఫెక్ట్స్ కనబడకుండా ఏదో ఒక డిసీజ్ అనేది లోపలే ఉంటుందన్నమాట. దాన్ని మనం థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటాం. నెక్స్ట్ నెక్స్ట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద అమౌంట్ ఆఫ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే కానీ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు రిమూవ్ వేస్ట్ ఫ్రమ్ ఆర్గానిక్ మ్యాటర్ బై యాడింగ్ కెమికల్స్. ఓకే, అంటే ఎంతైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గానిక్ మ్యాటర్ వేస్ట్ ప్రోడక్ట్ తీసుకున్నాము, వేస్ట్ ప్రోడక్ట్ ఈ యొక్క కెమికల్స్ అనేది అందులో వేసాం. కెమికల్స్ అనేది ఎందుకు వేసామంటే కానీ ఎంత ఆక్సిజన్ అనేది రిక్వైర్ అయింది ఈ యొక్క వేస్ట్ ప్రోడక్ట్స్ని కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏదైనా వేస్ట్ ప్రోడక్ట్ తీసుకున్నాము, వేస్ట్ ప్రోడక్ట్ ఆక్సిజన్తో కంబైన్ అయితేనే మనకు బయోడిగ్రేడబుల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, బయోడిగ్రేడబుల్ అంటే అది కొన్ని రోజులకి కనిపించదు అనమాట. మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేపర్ అనేది శాండ్లో వేసినప్పుడు
మనకి ఏమవుతుంది, అది కొన్ని రోజులకి కనిపించదు అనమాట, డిగ్రేడ్ అయిపోతుంది. డిగ్రేడ్ అంటే కానీ ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని దాన్ని తినేసి ఏం చేస్తాయి, మనకి కనిపించదు అనమాట. సో అప్పుడు ఎంతైతే ఆక్సిజన్ రిక్వైర్ అవుతుందో ఆ యొక్క ప్రాసెస్లో దాన్ని మనం కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. అది బ్యాక్టీరియా వల్ల అయితే కానీ దాన్ని మనం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. బయోకెమికల్ అంటే ఈ యొక్క బయో ఆర్గానిజమ్స్, ఈ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్ ఆ యొక్క వేస్ట్ మెటీరియల్ని తిన్నప్పుడు వేస్ట్ మెటీరియల్స్ని కనిపించుకున్నట్లు చేసేస్తాయి కదా, దాన్ని మనం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. అంటే ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు రిమూవ్ వేస్ట్ ఫ్రమ్ ఆర్గానిక్ మ్యాటర్ బై బ్యాక్టీరియా. బ్యాక్టీరియా నుంచి ఒక ఆర్గానిక్ మ్యాటర్ అనేది కనిపించకపోతే దాన్ని మనం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అదే కెమికల్స్ అంటే ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్లో ఆక్సిజన్ అనేది రిక్వైర్ కావాలి. ఏదన్నా ఆర్గానిక్ మ్యాటర్ అనేది డికంపోజ్ కావాలంటే ఆక్సిజన్ కంపల్సరీ ఉండాలి. సో మనము కెమికల్స్ అనేటివి వేస్తాం. ఎందుకంటే కానీ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్లో కెమికల్ వేస్తాం. ఎందుకంటే ఎంత ఆక్సిజన్ అనేది రిక్వైర్ అయింది ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ అనేది డికంపోజ్ కావడానికి అని ఈ యొక్క కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ అనేది 300 టైమ్స్ మోర్ స్టేబుల్ దాన్ ఆక్సిజన్. అంటే హిమోగ్లోబిన్తో ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే కానీ వెహికల్స్ నుంచి. అంటే మనకు ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. మనం ఏదైనా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కానీ మనకు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కోల్ కావచ్చు, ఏదైనా కానీ ఇన్కంప్లీట్గా మనము బర్న్ చేసినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనేది లిబరేట్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేది 300 టైమ్స్ మోర్ స్టేబుల్ దాన్ ఆక్సిజన్. ఎప్పుడైతే ఈ కార్బన్ మోనాక్సైడ్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అవుతుందో మన యొక్క హిమోగ్లోబిన్, మన బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది కార్బన్ మోనాక్సైడ్ని ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే, అంటే మోర్ స్టేబుల్, అవి రెండు ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి ఆక్సిజన్తో పోలిస్తే. ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ అనేది కార్బోహిమోగ్లోబిన్ ఫామ్ అయిందంటే పర్సన్ అనేది చచ్చిపోతారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 to 4% కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ అయిపోయిందంటే అందులో ఆక్సిజన్ అనేది ఇంకా కెపాసిటీ తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ ఆక్సిజన్కి అట్రాక్ట్ చేయదనమాట, కార్బన్ మోనాక్సైడ్కి అట్రాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే రెండు మోర్ స్టేబుల్ కదా. సో ఎప్పుడైతే ఇది ఎక్కువ అయిపోతుందో 3 to 4% కానీ ఎక్కువ ఇది మన బాడీలో ఉందంటే కానీ ఆక్సిజన్ని ఈ యొక్క హిమోగ్లోబిన్ లైక్ చేయదు. కార్బన్ మోనాక్సైడ్ని లైక్ చేసి ఇది స్టేబుల్ కదా, ఎందుకంటే 300 టైమ్స్ మోర్ స్టేబుల్ కాబట్టి ఇది హిమోగ్లోబిన్ ఫామ్ చేస్తుంది. హిమోగ్లోబిన్ మన బాడీలో సరఫరా కాకుండా బ్లాక్ అయిపోయి ఒక పర్సన్ అనేది చచ్చిపోతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మీథేన్ కూడా మనకు హార్మ్ఫుల్ గ్యాస్ అనమాట. కార్బన్ మోనాక్సైడ్ హార్మ్ఫుల్లే, మీథేన్ కూడా హార్మ్ఫుల్లే. మీథేన్ అనేది మనకు ప్యాడీ ఫీల్డ్స్లో ఎక్కువ మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ కౌడంగ్ నుంచి కూడా మీథేన్ వస్తుంది. మీథేన్ నుంచి గోబర్ గ్యాస్ కూడా తయారు చేస్తారు, కానీ ఈ మీథేన్ అనేది హార్మ్ఫుల్ అనమాట. నెక్స్ట్ కోల్ మైన్స్ నుంచి మీథేన్ వస్తుంది, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మీథేన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ చూసినట్లయితే కానీ ఎయిర్ పొల్యూషన్లో మనకు ఏవేవి గ్యాసెస్ మనకు ఎయిర్ పొల్యూషన్ చేస్తాయంటే కానీ కార్బన్, నైట్రోజన్, సల్ఫర్, క్లోరోఫ్లోరో కార్బన్స్ని మనం ఫోమ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ మీథేన్, స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్, మిస్ట్, డస్ట్, స్మోక్, ఇవన్నీ మనకు ఎయిర్ పొల్యూటెంట్స్. ఓకే, కార్బన్లో ఏ రూపంలో ఉంటాయంటే కానీ కార్బన్ మోనాక్సైడ్ అండ్ CO2 రూపంలో ఉంటాయి. నెక్స్ట్ నైట్రోజన్ వచ్చేసి నైట్రోజన్ ఆక్సైడ్ అని NO2. నెక్స్ట్ సల్ఫర్ SO2. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఆక్సైడ్స్ అనేటివి కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్ వాటర్తో కంబైన్ అయితే మనకి ఏమవుతుందంటే యాసిడ్ రైన్స్ అనేటివి ఇస్తాయి అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది అట్మాస్ఫియర్లో ఇవి ఎక్కువ ఉంటాయో ఈ యొక్క కాన్సన్ట్రేషన్, అప్పుడు వాటర్, ఇప్పుడు మనకు క్లౌడ్స్ నుంచే కదా వాటర్ అనేది ఫామ్ అయ్యేది, రెయిన్ అనేది పడేది. సో క్లౌడ్స్ నుంచి రెయిన్ అనేది పడినప్పుడు ఆ ట్రావెలింగ్ స్పేస్లో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లో ఉంటాయి కదా. అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు వాటర్తో కంబైన్ అయి ట్రావెల్ అవుతూ మనకు ఈ యొక్క అర్త్ మీదకి పడినప్పుడు దాని యొక్క pH ఎలా ఉంటుందంటే కానీ నార్మల్గా రెయిన్కి 5.6 ఉండాల. 5.6 కన్నా తక్కువ ఉంటే కానీ దాన్ని యాసిడ్ రెయిన్ అంటాం. వాటర్తో ఇవన్నీ కంబైన్ అయిపోయి యాసిడ్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇవన్నీ సల్ఫ్యూరిక్ యాసిడ్సే కదా, నైట్రిక్ యాసిడ్స్. సో ఇలా మనకు యాసిడ్స్ అనేది ఫామ్ అవుతాయి. యాసిడ్ అనేది ఎప్పుడైతే మనకు యాసిడ్ రైన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ యొక్క రివర్స్లో, లేక్స్లో అసిడిటీ ఎక్కువ అవుతుంది. అసిడిటీ ఎక్కువ అయితే కానీ మనకు నార్మల్గా ఈ యొక్క ఫిషెస్ ఇవన్నీ చచ్చిపోతాయి. నెక్స్ట్ మాన్యుమెంట్స్ అంటే ఈ యొక్క తాజ్మహల్, నెక్స్ట్ కొన్ని మాన్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ మాన్యుమెంట్స్ మీద పడితే ఏమవుతుందంటే కానీ ఇవన్నీ డిపాజిట్ అవ్వడం వల్ల దాని యొక్క లెక్స్చర్ అంటే దాని యొక్క ప్రాపర్టీ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈ యొక్క
యాసిడ్ రెయిన్ గురించి. ఓకే, నెక్స్ట్ కొరోజన్ కూడా వస్తుంది అనమాట. యాసిడ్ రెయిన్స్ ఉన్నప్పుడు కొరోజన్ అంటే ఇప్పుడు మనకు పైప్స్లో మనకు వాటర్ పైప్స్లో ఈ అసిడిటీ అనేది పెరిగిందంటే కానీ ఏమవుతుందంటే కొరోజన్ అనేది జరుగుతుంది. సో డ్రింకింగ్ ఆ యొక్క పైప్స్లో కొరోజన్ జరిగితే దాంట్లో ఉన్న ఏదైనా మెటల్, ఇప్పుడు మనం ఐరన్ పైప్ తీసుకున్నాం అనుకో, ఐరన్లో ఉన్న కరోజన్ జరిగితే ఐరన్ పార్టికల్స్ కూడా వాటర్లో కలిసిపోయి మన డ్రింకింగ్ వాటర్లోకి వస్తాయి. నెక్స్ట్ కాపర్, లెడ్ ఇవన్నీ మనకు కొరోజన్ వస్తే హార్మ్ఫుల్ అనమాట మనకి. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే కానీ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఏవేవి గ్యాసెస్, ఇవన్నీ ఈ గ్యాసెస్ మొత్తం ఇవన్నీ మనకు గ్లోబల్ వార్మింగ్ చేస్తాయి. గ్లోబల్ వార్మింగ్ అంటే అర్త్ యొక్క టెంపరేచర్ని రైజ్ చేయడం. ఇవన్నీ ఈ యొక్క గ్యాసెస్ అన్ని అర్త్ యొక్క టెంపరేచర్ని రైజ్ చేస్తాయి. ఓకే, ఎలా రైజ్ చేస్తాయి అంటే ఓజోన్ డిప్లీషన్లో మనం చూద్దాం. ఓకే, ఇవి గ్యాసెస్ అనమాట, గ్లోబల్ వార్మింగ్కి తెచ్చే గ్యాసెస్ అన్ని ఇవి. ఓకే, నెక్స్ట్ ఓజోన్ లేయర్ అనేది అంటార్కిటిక్ రీజియన్లో హోల్స్ అనేది పడుతుంది అనమాట. ఓకే, దీనికన్నా ముందు మనం ఓజోన్ గురించి చూద్దాం. ఓజోన్ డిప్లీషన్ అంటే ఏంటంటే కానీ ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది అన్నాం కదా. ఈ ఓజోన్ లేయర్ ఉండడం వల్లే మనకి ఏమవుతుందంటే హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ సన్ నుంచి వస్తుంది కదా. హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ని ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది రాంగ్ ఏమవుతుందంటే డిప్లీషన్ జరిగిపోతుంది. డిప్లీషన్ అంటే కానీ లేయర్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఎందుకు తగ్గిపోతూ వస్తుందంటే ఈ యొక్క క్లోరోఫ్లోరో కార్బన్స్, నెక్స్ట్ ఈ యొక్క హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్ని మనం ఒక హ్యూమన్స్ యాక్టివిటీస్ ద్వారా ఈ యొక్క క్లోరోఫ్లోరో కార్బన్స్, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కూలర్స్ నుంచి గ్యాసెస్ అనేటివి ఇవి వస్తాయి అనమాట. క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే రెఫ్రిజిరేటర్స్ అక్కడ నుంచి వస్తాయి. ఓకే, రిఫ్రిజిరేటర్స్ ఇక్కడ నుంచి వచ్చిన ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏమవుతాయంటే కానీ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయి ఓజోన్ లేయర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డిప్లీషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓజోన్ అనేది ఈ ఓజోన్ అనేది ఎలా క్లోరోఫ్లోరో కార్బన్ అనేది CFCl2 అండ్ Cl మైనస్గా Cl రాడికల్ అనేది రిలీజ్ చేసింది. Cl అనేది ఓజోన్తో కంబైన్ అయ్యి ClO అండ్ O2ని లిబరేట్ చేసింది. అగైన్ ఈ ClO అనేది మళ్ళీ ఓజోన్తో కంబైన్ అయ్యి ClO లిబరేట్ చేసింది. మళ్ళీ ఈ ClO మళ్ళీ ఓజోన్తో మళ్ళీ ClO, మళ్ళీ ClO ఓజోన్తో మళ్ళీ Cl, మళ్ళీ Cl, ఇలా సైకిల్ అనేది ప్రాసెస్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, మనకు ఓజోన్ డిప్లీషన్ చేసే గ్యాసెస్ ఏవి క్లోరోఫ్లోరో కార్బన్స్, NO, CO2 అండ్ Cl. ఓకే, మెయిన్గా మనకు Cl అనమాట. ఈ Cl అనేది మనకి ఏం చేస్తుందంటే కానీ 1,00,000 ఓజోన్ని డ్యామేజ్ చేయగలదు. 1,00,000 ఓజోన్ మాలిక్యూల్స్ని ఒక్క క్లోరోఫ్లోరో కార్బన్ డ్యామేజ్ చేయగలదు. ఓకే, అందుకే మనము వీలైనంత మనం ఏం చేయలేమన్నమాట. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కూలర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనమాట. ఓకే, మ్యాన్ మేడ్ నుంచే ఈ యొక్క గ్యాసెస్ అన్నీ ఉత్పత్తి అవుతున్నాయి కదా. సో ఇవన్నీ మనం ఇచ్చేయాలంటే కానీ ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే కానీ రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ తక్కువ యూస్ చేయాలి. కానీ ఇప్పుడు ఎవరు తక్కువ అంత యూస్ చేయరు కదా. సో ఇవన్నిటికీ ఒక మెయిన్ సొల్యూషన్ ఏంటంటే కానీ చెట్లని నాటడం. ఈ యొక్క ప్లాంటేషన్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే కానీ ఎక్సెస్ ఆఫ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేది ఈ యొక్క ప్లాంట్స్ అనేది అబ్జర్వ్ చేసుకొని మన నేచర్కి కొంచెమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఇవన్నీ మనం అన్ని కంట్రోల్ చేసే కాదు. సో మనం కంట్రోల్ చేయలేం కాబట్టి దాని యొక్క సొల్యూషన్ ఒక్కటే అనమాట. మనకు ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా మనకి ఇంత కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ప్లాంటేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంతా నేచర్ని ప్రొటెక్ట్ చేయడమే. ఎందుకంటే కానీ నేచరే మనల్ని క్రియేట్ చేసింది. మనం కానీ దాన్ని డిస్ట్రాయ్ చేసేకపోతే అది మనమల్నే లేకున్నట్లు చేసింది. కరోనా వైరస్ ఇవన్నీ కూడా అలానే అనమాట. ఎందుకంటే కానీ ఒక బ్యాలెన్స్ అనేది తప్పిపోయింది. ఇప్పుడు ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్కరికి కావాలా. ఓకే, ఆక్సిజన్ ఎలా వస్తుందో తెలీదు. ప్లాంట్స్ తప్పితే ఇంకేవి ఆక్సిజన్ అనేది తేవు. ఇప్పుడు మనకి ఎంత మనం అమౌంట్ పెట్టినా కూడా సిలిండర్స్ అనేది ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి లేవు. కాబట్టి అంత మనం అమౌంట్ పెట్టే బదులు ఒక్కొక్క సిలిండర్కి మన యొక్క ఆక్సిజన్ని మనమే ఈ యొక్క ప్లాంట్స్ మనకు ఒక సిలిండర్ ఎంతన్నా ఒక సిలిండర్ తీసుకునే బదులు ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్స్ ఒక చెట్టు ఎంత కాస్ట్ అవుతుంది? ఒక 100 రూపీస్ అంతే కదా. ఒక 100 రూపీస్ పెట్టి ఒక చెట్టుని నాటితే మన యొక్క ఆక్సిజన్ మన ఇంటి వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ అంతా ఒక చెట్టు ఇస్తుంది. ఓకే, 18 మెంబర్స్కి ఒక మెచ్యూర్ ట్రీ అనేది ఆక్సిజన్ ఇవ్వగలదు. సో కాబట్టి మనము ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనకి ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇప్పుడు మనం టెక్నాలజీ చూస్తున్నాము. ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా ఏదన్నా ఈ యొక్క వైరస్ని ఇది చేసేకి అవుతుందా? కాదు. ఎందుకంటే నేచర్కి మనం అతీతంగా వెళ్ళేకి కాదనమాట. ఈ యొక్క కరోనా వైరస్ యొక్క దాని యొక్క రిజల్ట్ ఏంటంటే కానీ మనము చెట్లు నాటాలా అని. ఓకే, ఎవరన్నా ఆ పని చేస్తున్నారా? లేదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కొక్కరు ఒక్క చెట్టు అయినా నాటాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆక్సిజన్ కోసం ఎవరో పెంచుతారులే ఆక్సిజన్,
అక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు. కొంతమందికి అసలు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియదు. ఓకే, ఎక్కడి నుంచి ఈ యొక్క ప్లాంట్స్ తప్పితే ఇంకా ఏవి కూడా ఆక్సిజన్ని లిబరేట్ చేయవు. ఓకే, మన ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆక్సిజనే. ఓకే, అందుకని ప్రతి ఒక్కరూ ఒక చెట్టు అయినా నాటండి. నెక్స్ట్ వచ్చేసి స్మాగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని అంటే కానీ స్మోక్ ప్లస్ ఫాగ్ కాంబినేషన్తో స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. స్మాగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్లాసికల్ స్మాగ్, నెక్స్ట్ ఫోటోకెమికల్ స్మాగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గ్లోబల్ వార్మింగ్ చూడాలి కదా. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్లో మనకు హార్మ్ఫుల్ గ్యాసెస్ చెప్పాం కదా, ఏవేవి కార్బన్, నైట్రోజన్, ఇవన్నీ హార్మ్ఫుల్ గ్యాసెస్. ఆ యొక్క గ్యాసెస్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క మెకానిజం చూస్తున్నాం ఇప్పుడు, గ్లోబల్ వార్మింగ్ మెకానిజం. ఓజోన్ లేయర్ అనేది 20% యూవీ అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. యూవీ అబ్జర్ప్షన్ సన్ నుంచి మనకి ఏమవుతుంది, యూవీ రేస్ అనేది వదులుతుంది అనమాట. ఓకే, యూవీ రేస్ అనేది హార్మ్ఫుల్ అనమాట మనకు. ఓకే, యూవీ రేస్ అనేది 20% ఇది తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా 30% రిఫ్లెక్ట్ చేస్తుంది వెనక్కి. అండ్ నెక్స్ట్ ఇంకా 50% మాత్రమే అర్త్ అనేది ట్రాప్ చేసుకుంటుంది. కానీ ఈ యొక్క హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏవేవి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవంతా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే కానీ ఈ యొక్క యువి ట్రాపింగ్ అంటే అట్మాస్ఫియర్ ఈ యొక్క సన్లైట్ నుంచి ఆ యొక్క యువి రేడియేషన్స్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఎక్కువ అనమాట ఈ యొక్క గ్యాసెస్కి. సో అందుకే ఇవి ఏం చేస్తాయంటే కానీ ఇంకా ఎక్కువ యువి రేసెస్ని ట్రాప్ చేసుకునే చూస్తాయి. యువి రేసెస్ని ట్రాప్ చేస్తాయి. నెక్స్ట్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఓజోన్ డిప్లీట్ చేస్తుంది, ఇది అట్రాక్ట్ చేస్తాయి. ఇది వద్దు, ఇది ఈ ఓజోన్ ఏం చెప్తుంది, ఇది హార్మ్ఫుల్ గ్యాసెస్ భూమి మీద పడకూడదు అని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ క్లోరోఫ్లోరోకార్బన్ ఏం చేస్తుంది, ఈ ఓజోన్ డిప్లీట్ చేస్తుంది. ఇక్కడ డిప్లీషన్ ఇది ఇక్కడ వెళ్ళిపోతుంది. ఈ యొక్క గ్యాసెస్ ఇంకా యువి రేడియేషన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, అర్త్ అనేది చాలా హీట్ అయిపోతుంది అనమాట. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, క్లైమేట్ చేంజెస్ అనేది జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం లేదు, మన యొక్క అర్త్ టెంపరేచర్ అనేది సమ్మర్లో చూస్తాం టెంపరేచర్ ఎంత సెల్సియస్కి వెళ్ళిపోతుంది అని కదా, అంత టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ అలా పెరిగితే ఏమవుతుందంటే కానీ మనకు ఈ యొక్క ఐస్ క్యాప్స్ ఇవంతా తొందరగా కరిగిపోతాయి, ఈ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటాయి. సో కరిగినప్పుడు ఏమవుతుంది, రెయిన్స్ అనేది అంటే వర్షం రైనీ సీజన్ లేకున్నప్పుడు మనకు రైనీ సీజన్ లేకున్నా కూడా ఈ యొక్క వర్షాలు అనేది పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లడ్స్ అనేటివి ఇదే, ఈ యొక్క ఫెమైన్స్, ఫ్లడ్స్ ఇవంతా మనకు జరుగుతున్నాయి. సో అందుకే ఇవంతా ఇదంతా నేచర్ యొక్క డిజాస్టర్స్ అన్నీ. ఎలా అంటే కానీ న్యాచురల్ డిజాస్టర్స్ అన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్సే. ఎందుకంటే కానీ ఇదిగో ఇవన్నీ ఇన్వర్స్ అంటే డైరెక్ట్గా మనకు ఇప్పుడు మనం ఏది చేసినా కూడా దానికి నేచర్కి డైరెక్ట్గా లింక్ అయి ఉంటుంది. సో మనం ఏమనుకుంటాము, ఈ యొక్క నేచర్ ఏమి ఇచ్చేదిలే, మనం ఏం చేసినా కూడా ఊరికే ఉంటుందిలే అనుకుంటాం. కానీ దానికి ఎవ్వరికీ లేని శక్తి దానికి ఉంటుందన్నమాట. కాబట్టి అది ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకు ప్లాంట్స్ అనేది ఏం చేస్తాయి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నిటిని ఏం చేస్తుంది, అది ట్రాప్ చేసేసి మనకి ఏమవుతుంది, ఆక్సిజన్ లిబరేట్ చేస్తుంది. ఆక్సిజన్ అనేది మనకి మంచిదే కదా. ఈ యొక్క గ్యాసెస్ అన్నీ మనకు హార్మ్ఫుల్లే కదా, ఇవన్నీ హార్మ్ఫుల్ గ్యాసెస్ని తీసుకొని మనకు మంచి గ్యాస్ అనేది లిబరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో హార్మ్ఫుల్ గ్యాసెస్ లేకపోయినా మనకు డిజాస్టర్స్ అనేది జరగవు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పినట్లు మాకు ఒక 1 acre ల్యాండ్ ఉంది ఫ్రెండ్స్. మేము 1 acre ల్యాండ్ మేమంతా ప్లాంట్సే పెట్టేసాం. ఓకే, అలా చేంజ్ అనేది జరగాలి. ఇప్పటి నుంచి అన్నా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఆక్సిజన్ కోసము వాళ్ళే ఒక చెట్టునన్నా పెంచుకోవాలి. ఓకే, మనం కాకపోతే ఇంకెవ్వరూ పెట్టలేరు. మన యొక్క ఆక్సిజన్ మనమే తెచ్చుకోకపోతే ఇంకెలా చెప్పండి. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్క ప్లాంట్ అన్నా పెట్టండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ గురించి అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే. ఇదేమన్నా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వచ్చేసి స్మాగ్ అనేది చెప్పాం కదా, క్లాసికల్ అండ్ ఫోటోకెమికల్ స్మాగ్ ఉంటుంది. క్లాసికల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లండన్ ఆర్ సల్ఫ్యూరస్ యాసిడ్ ఆర్ రెడ్యూసింగ్ స్మాగ్ అని అంటాం. ఈ క్లాసికల్కి 3 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోటోకెమికల్ స్మాగ్కి ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్ స్మాగ్ అంటాము, ఆక్సిడైజింగ్ స్మాగ్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్ పక్కా మనకు వస్తుంది అనమాట. ఓకే, మనకి ఎక్కడ బిట్స్ అనేది వస్తుంది అంటున్నామో అక్కడ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. క్లాసికల్ని మనం లండన్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ రెడ్యూసింగ్ స్మాగ్ అంటాం. దీన్ని మనం లాస్ ఏంజల్స్ స్మాగ్ అంటాం. ఎందుకు అంటామంటే క్లాసికల్ స్మాగ్ని లండన్ స్మాగ్ అని. ఇందులో ఈ యొక్క స్మాగ్ అనేది ఫస్ట్ లండన్లో ఇది కావడం వల్ల ఏమైందంటే కానీ 5,000 పీపుల్స్ లండన్లో చచ్చిపోయారు. ఎందుకంటే కానీ ఈ యొక్క SO3 అనేది అట్మాస్ఫియర్లో ఎక్కువ అయిపోయింది. SO3 ఎలా ఫామ్ అయింది, SO2 అండ్ ఆక్సిజన్తో లిబరేట్ అయ్యి SO3 అనేది ఫామ్ అయింది. SO3 వాటర్తో కమ్ అయినాయి H2SO4 సల్ఫ్యూరస్ స్మాగ్ అని అందుకే చెప్పాం.
ఓకే. ఈ యొక్క H2SO4 అనేది ఏమైంది, H2SO4 ఇది చాలా డేంజరస్ అనమాట. ఓకే, ఇది చాలా లంగ్స్ చాలా మనకు మన యొక్క డిసీజెస్, లంగ్ బేస్డ్ డిసీజెస్ అన్నీ వచ్చాయి. ఓకే, లండన్లో 5000 పీపుల్స్ ఈ యొక్క H2SO4 ఉండడం వల్ల చాలా మంది 5000 మెంబర్స్ చచ్చిపోయారు. అందుకే దీనికి లండన్ స్మాగ్ అన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోటోకెమికల్ స్మాగ్. చూడండి, ఇప్పుడు ఏదన్నా ఒకటి మనకు డిజాస్టర్ జరుగుతుందంటే కానీ దాన్ని అలానే వదిలేస్తున్నాం. అంటే ఏదైనా డిజాస్టర్ వచ్చిందంటే వస్తుంది పోతుంది అనుకుంటున్నారు, అది ఇంకొక దానికి దారి తీస్తుందని ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒకటి ఏదైనా వచ్చిందంటే అదే వస్తుంది అదే పోతుంది అనుకుంటారు, కానీ దాని సొల్యూషన్కి పర్మనెంట్ సొల్యూషన్ ఏది ఎవ్వరూ కనుక్కోవడం లేదు. కాబట్టి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు మనకి ఇక్కడే తెలిసిపోతుంది. ఈ యొక్క గ్యాసెస్ అన్ని ఎక్కువ ఎలా లిబరేట్ అవుతున్నాయంటే ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, అవన్నిటిని మనము ఏం చేయాలంటే కానీ ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీస్ నుంచి ఏదన్నా ఒకటి మనకు కావాల్సిన వస్తుంది. ఇండస్ట్రీస్ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రతి ఇండస్ట్రీస్ని మనం బ్యాన్ చేయలేము కదా. అండ్ నెక్స్ట్ ఈ యొక్క హార్మ్ఫుల్ గ్యాసెస్ని దీన్ని కూడా మనం బ్యాన్ చేయలేము. ఏం చేయాలంటే కానీ ప్రతి ఒక్కరు మనం ప్లాంట్స్ పెట్టాలా, అదొక్కటే మెయిన్ మన యొక్క సొల్యూషన్ అనమాట. ఏ దానికైనా అదొక్కటే సొల్యూషన్. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, ఎకోసిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అయినప్పుడు మనకు ఇలాంటి డిజాస్టర్స్ ఏవి ఉండవు కదా. ఓకే, వచ్చినప్పుడు దాన్ని మనము చూస్తే ఏమి ఉండదు అనమాట. వచ్చినాక మనం ఏం చేసేది కాదు, రాకముందే మనం జాగ్రత్త పడాలి. ఒక్కొక్కటే ఇలాంటి డిజాస్టర్ జరిగినప్పుడు ఎలా మనకు ఒక మెసేజ్ అనేది ఒక్కటి ఏదైనా వచ్చిందంటే ఒక మెసేజ్ పంపించి వెళ్తుంది. కాబట్టి దాని మెసేజ్ని మనం ఎవరు తీసుకోవడం లేదు. కరోనా ఉంది, వ్యాక్సిన్ వస్తుంది, వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. దాని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, బ్యాలెన్స్గా లేదు ఎకోసిస్టమ్. దానికి మనం అందుకే ఈ యొక్క చెట్లు నాటాలా అని ఎవరు అది పట్టించుకోవడం లేదు ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యొక్క స్టార్టింగ్ అనేది ఒక్కరితోనే మొదలవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోటోకెమికల్ స్మాగ్. మీరు అనుకోవచ్చు ఇది లెసన్ చెప్పకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని. మనకి ఇవంతా మనకి ఎడ్యుకేషన్ అంతా ఎందుకంటే కానీ మన యొక్క మంచి పొజిషన్లో ఉండాలనే కదా. ఓకే, మన యొక్క డెవలప్మెంట్ అనేది ఉండాలనే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి యొక్క నేచర్ అనేది సరిగ్గా డెవలప్మెంట్ లేకున్నప్పుడు మనం ఎంత సంపాదించి ఎంత చదివినా ఇంకేం చేసినా కూడా ఏమీ ఉండదు అనమాట. ఓకే, అందుకనే నేను ఇదంతా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ ఏంజల్స్ స్మోగ్ ఆర్ ఆక్సిడైజింగ్ స్మోగ్ అంటాం కదా దీన్ని. నెక్స్ట్ NO2 అనేది ఈ ఫోటోకెమికల్ స్మోగ్ అనేది ఫస్ట్ లాస్ ఏంజల్లో చూసినారు. ఓకే, అందుకే దీనికి లాస్ ఏంజల్స్ స్మోగ్ అని కూడా చెప్పారు. ఓకే, ఫోటోకెమికల్ స్మోగ్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న NO2 అనేది ఫోటోసింథసిస్ అంటే ఈ యొక్క లైట్ సమక్షంలో ఏమైందంటే కానీ NO అండ్ నేసెంట్ ఆక్సిజన్ లిబరేట్ చేసింది. ఈ నేసెంట్ ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఓజోన్ ని ఫామ్ చేసింది, O3. ఓకే, ఓజోన్ లేయర్ కాదు, ఓజోన్ మాలిక్యూల్. ఓజోన్ మాలిక్యూల్ చాలా హార్మ్ఫుల్. ఓజోన్ లేయర్ అనేది హెల్ప్ఫుల్, ఓజోన్ మాలిక్యూల్ చాలా హార్మ్ఫుల్. ఎందుకంటే ఇది అన్స్టేబుల్గా ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే ఓజోన్ మాలిక్యూల్ అన్స్టేబుల్ అంటే తొందరగా డిప్లీట్ అయిపోయి ఓజోన్ మాలిక్యూల్స్ నేసెంట్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ని లిబరేట్ చేస్తుంది. ఓకే, నేసెంట్ ఆక్సిజన్ ఈ యొక్క ఓజోన్ ఫామ్ అయినప్పుడు మనకి ఏం చేస్తుందంటే కానీ ఓజోన్ అనేది చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తుంది. ఎలా అంటే కానీ అంటే హైడ్రోకార్బన్స్ ఇప్పుడు ఏదైనా తీసుకుందాం, ఇది ఉంది కదా హైడ్రోకార్బన్, ఇది ఏదైనా తీసుకుందాం. హైడ్రోకార్బన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కానీ ఓజోన్తో కంబైన్ అయ్యి మనకు కొన్ని వెరైటీ ఆఫ్ గ్యాసెస్, హార్మ్ఫుల్ గ్యాసెస్ని లిబరేట్ చేస్తుంది. ఈ యొక్క ప్యాన్ అనుకుందాం, ఇది మనము పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ అంటాం. ఓకే, పాలిఅక్రైలో నైట్రైల్ అనేది పాలిమర్లో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, పాలిఅక్రైలో నైట్రైల్ పాలిమర్స్లో. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో ప్యాన్ అంటే కానీ పెరాక్సీ అసిటైల్ నైట్రైల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ యొక్క హైడ్రోకార్బన్స్తో ఈ యొక్క ఓజోన్ కంబైన్ కావడం వల్ల మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేది లిబరేట్ అవుతున్నాయి. ఓకే, మనకు పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ కూడా అలానే తయారవుతుంది. నెక్స్ట్ యాక్రోలిన్, నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్, ఇవన్నీ కూడా ఓజోన్ అనేది ఏదో ఒక హైడ్రోకార్బన్స్ ఉంటుంది అనుకో, హైడ్రోకార్బన్ ఓజోన్తో రెండింటితోనూ కంబైన్ అయితే ఇలాంటి గ్యాసెస్ అనేవి వస్తాయి, చాలా హార్మ్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫోటోకెమికల్ స్మాగ్ అనేది లంగ్ ఇరిటేట్ అంటే లంగ్ బేస్డ్ డిసీజెస్ చాలా వస్తాయి. దీన్ని మనం ఎరాడికేట్ ఎలా చేయాలంటే కానీ ప్రైమరీ ప్రికర్సర్ అంటే కానీ ఇది మన ఫస్ట్గా ఫామ్ అయిన కెమికల్స్ని మనము పొల్యూటెంట్స్ని ప్రైమరీ ప్రికర్సర్ అంటాం. ప్రైమరీ ప్రికర్సర్ రిడక్షన్ ఈజ్ బెస్ట్ దాన్ సెకండరీ ప్రిడక్షన్.
సెకండరీ ప్రికర్సర్ అంటే కానీ ఇప్పుడు ఈ యొక్క గ్యాసెస్ని మనము తక్కువ చేస్తే కానీ ఈ యొక్క గ్యాసెస్ అనేటివి ఉత్పత్తి అవుతాయా? లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా ఈ గ్యాసెస్ ఉన్నాయనుకో దీన్ని ప్రైమరీ ప్రికర్సర్ అంటాం. ఈ యొక్క ప్రైమరీ ప్రికర్సర్ అనేది ఎరాడికేట్ చేస్తే సెకండరీ ప్రికర్సర్స్ అంటే ఇవి ఫామ్ అవుతాయా? అవ్వవు. ఇది ఉంటేనే కదా ఇవి ఫామ్ అయ్యేది. కాబట్టి మనము ఈ యొక్క ఫస్ట్ ఫామ్ అయిన గ్యాసెస్ని ఎరాడికేట్ చేస్తే ఇట్స్ బెటర్ దాన్ ఎరాడికేషన్ ఆఫ్ సెకండరీ ప్రికర్సర్స్. ఓకే, నెక్స్ట్ క్యాటలైటిక్ కన్వర్టర్స్. మనం పెట్రోల్లో క్యాటలైటిక్ కన్వర్టర్స్ని ఉంటాయి అనమాట. ఓకే, క్యాటలైటిక్ కన్వర్టర్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే లెడ్ అనేది హార్మ్ఫుల్గా మనకు పెట్రోల్లో లెడ్ అనేది ఉంటుంది. అది ఏమవుతుందంటే కానీ మనకు హార్మ్ఫుల్ ఇన్కంప్లీట్ కంబషన్ చేస్తుంది. సో క్యాటలైటిక్ కన్వర్టర్స్ ఏం చేస్తుందంటే కానీ మనకు ఈ యొక్క ఇన్యాక్టివ్ లెడ్గా అనేది యాక్టివ్గా వెళ్తుంది. సో అప్పుడు మనకు కంప్లీట్ కంబషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక రెమెడీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా మనకు పీపీఎం అనేది ఉందన్నమాట. పీపీఎం అంటే కానీ నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ అంటే కానీ మనం తాగే వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది, సాయిల్ అంటే ఇప్పుడు మనము వాడుతున్నాం కదా ఫర్టిలైజర్స్ అనేటివి వేసి భూమిని ఇచ్చేసేసి భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని చంపేసి సో ఇలా ప్రతి ఒక్కటి మనం తినే ఆహారం దగ్గర నుంచి నీరు, ఆహారము, గాలి ప్రతి ఒక్కటి పొల్యూట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇవంతా ఏవి పట్టించుకోకుండా ఏదో పరిగెడుతూనే ఉన్నాం, ఏదో ఏ దానికి వెళ్తున్నామో తెలియదు. అక్కడ మంచిగా తినే ఆహారం సరిగ్గా లేదు, నీళ్ళు లేదు, గాలి లేదు, అన్నీ పొల్యూట్ అయిపోయినాయి. సో దీని అంతా సొల్యూషన్ వెతుక్కుండా ఏదానికో ఊరికే వెళ్తున్నాం. సో ప్లాంట్స్ అనేది మనకు చెప్పాను కదా అదొక్కటి తప్పితే ఇంకేది మన భూమిని కాపాడలేదన్నమాట. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పేది చాలా సీరియస్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. ఓకే, అందుకే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్లాంట్ పెట్టండి వాళ్ళ యొక్క ఫ్యామిలీ కోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాటర్ పొల్యూషన్ చూసినట్లయితే వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. ఎలా అంటే కానీ ఇప్పుడు ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, వాటర్ అనేది కూడా పొల్యూట్ అయిపోయింది. ఫ్లోరిన్ అనేది కొంత మోతాదులో ఉండాలన్నమాట. 1 ppm అంటే ఇది కాన్సన్ట్రేషన్ అనమాట. 1 ppm ఉందనుకో ఇది మన యొక్క ఎనామిల్ ఉంది కదా టీత్ ఎనామిల్ని హార్డ్ చేస్తుంది. అంటే హైడ్రాక్సీ అపెటైట్ నుంచి ఫ్లోరో అపెటైట్గా కన్వర్ట్ చేస్తుంది. అది హార్డ్ అనమాట. ఎనామిల్ అనేది గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ 2 ppm కన్నా ఎక్కువ అయితే కానీ బ్రౌన్ మోల్టింగ్ ఆఫ్ టీత్ అంటే టీత్ మీద మనకు ఇలా బ్రౌన్ కలర్గా ఇలా ఫామ్ అవుతాయి కదా, అలా ఫామ్ అయిపోతాయి. ఇది హార్మ్ఫుల్. అదే 10 ppm ఉంటే కానీ బోన్కి, టీత్కి చాలా హార్మ్ఫుల్. అందుకే ఫ్లోరిన్ అనేది ఎక్కువ ఉందంటే కానీ ఒక డిసీజ్ వస్తుంది, ఫ్లోరోసిస్ వచ్చిందంటే కానీ మనకు ఏమవుతుందంటే కానీ ఈ యొక్క కాళ్ళు అనేది వంకరగా అయిపోవడము, నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ ఉండడము, ఇవంతా చాలా వస్తాయి అన్నమాట. ఓకే, ఫ్లోరిన్ అనేది ఈ యొక్క ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉందా లేదా అని మనం ఎలా డిటెక్ట్ చేయగలమంటే ఒక మెథడ్ ఉంది. దాన్ని మనం జిర్కోనియం అలిజరిన్ ఎస్డే అంటాం. నెక్స్ట్ వచ్చేసి డీఫ్లోరినేషన్ ఈజ్ డన్ బై అంటే ఫ్లోరిన్లో ఒకవేళ వాటర్లో మనకు ఫ్లోరిన్ ఎక్కువ ఉందనుకో దాన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే త్రూ కోల్ మెథడ్. అంటే బొగ్గు వేయడం వల్ల ఫ్లోరిన్ అనేది దానికి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, నెక్స్ట్ నల్గొండ మెథడ్. ఓకే, ఈ యొక్క మన యొక్క ఆంధ్రాలో నల్గొండ డిస్టిక్లో ఏమైందంటే కానీ ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఒక టెక్నిక్ అనేది వాళ్ళు ఇచ్చేసారనమాట. ఓకే, వాటర్లో ఉన్న ఫ్లోరిన్ని తగ్గించడానికి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ మనము ఈ యొక్క పీపీఎంస్ గురించి తెలుసుకోవాలా. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే వాటర్లో మనకు ఆక్సిజన్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఒకవేళ ఎంత ఉంటే మనకు డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఎంత ఉండాలంటే కానీ మనకు 6 ppm ఉండాల. ఓకే, 6 ppm కన్నా తక్కువ అయితే కానీ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే వాటర్లో మనకు ఆక్సిజన్ లెవెల్ 6 ppm ఉంటే మనకేం హార్మ్ఫుల్ కాదు. అదే 6 ppm కన్నా తక్కువ అయిందంటే ఫిషెస్ అన్ని చచ్చిపోతాయి. అండ్ నెక్స్ట్ కోల్డ్ వాటర్లో ppm ఎంత ఉంటుంది అంటే 10 ppm కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎయిర్ వచ్చేసి 2000 ppm ఉంటుంది అనమాట ఎయిర్లో ఆక్సిజన్. నెక్స్ట్ వచ్చేసి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది నేను చెప్పాను కదా, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, ప్యూర్ వాటర్లో మనకు బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఉండాలా అంటే కానీ 5 ppm ఉండాల. అదే సిఓడికి అయితే కానీ 4 ppm ఉండాల. అంటే మనకు ప్యూర్ వాటర్ తీసుకున్నప్పుడు మనము దాన్ని ఏం చేస్తామంటే కానీ ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ దాంట్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్స్ అన్నిటిని తినేస్తుంది కదా. సో అప్పుడు లిబరేట్ అయిన ఆక్సిజన్ అనమాట మనకి ఎంత ఉండాలి, 5 ppm ఉండాలి అంతే అనమాట దానికి ప్యూర్ వాటర్లో. నెక్స్ట్ పొల్యూటెడ్ వాటర్ అంటే 17 ppm కూడా ఉంటుంది. ఓకే, ఒక వాటర్ 17 ppm ఉందంటే అది పొల్యూటెడ్, 5 ppm ఉందంటే అది ప్యూర్, 4 ppm ఉన్నా కూడా ప్యూరే.
అది బీఓడి సిఓడి అవంతా చూస్తాం. నెక్స్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ 6% ఉంటే అది ప్యూర్, సిఓడి 4% ఉంటే వాటర్లో అది ప్యూర్, అదే బీఓడిలో 5 ppm ఉంటే అది ప్యూర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వాటర్లో మనకు ఇంత కాన్సన్ట్రేషన్ ఉంటే ఏం కాదనమాట. ఓకే, వాటర్లో మనకు ఐరన్, ఎంఎన్, అల్యూమినియం, కాపర్, జింక్, కాడ్మియం ఇవన్నీ ఎంత పర్సెంట్ ఉండాలంటే 0.2 ppm ఐరన్ ఉంటే ఏం కాదు, మ్యాంగనీస్ 0.05 ఉంటే ఏం కాదు, అల్యూమినియం 0.2 ఉన్నా ఏం కాదు, కాపర్ 3 ఉండాలి, 3 ఉన్నా కూడా ఏం కాదు. ఓకే, జింక్ అనేది 5 ppm ఉంటుంది, కాడ్మియం అనేది 0.005. ఇది చాలా ఇంపార్టెంట్ చార్ట్ అనేది. ఓకే, చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ప్రతి చార్ట్ అనేది నేను ఎన్సీఆర్టీలో అంతా నేను ఎక్స్ట్రా పాయింట్స్ రాసి ఎన్సీఆర్టీలో ప్రతిదీ నేను కవర్ చేసి రాస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కానీ మనము ఎవరైతే కొంతమంది ఈ యొక్క క్రాష్ కోర్సెస్కి దానికి అంతా ఎవరైతే ఆఫర్ కాదు అనుకుంటున్నారో, అంటే వాళ్ళకి అవి కాస్ట్ వాళ్ళు పెట్టలేరో, నేను ప్రతి ఒక్కటి మీకోసం నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా నేను ఎన్సీఆర్టీ ప్రతిదీ నేను రాస్తున్నాను. సో అందుకే ఫ్రెండ్స్ మీరు షేర్ చేయండి. నా యొక్క ఎయిమ్ ఏంటంటే కానీ ఎక్కువ మందికి ఎవరైతే ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి, నెక్స్ట్ చాలామంది ఎవరికైతే మనకు, ఎందుకంటే తెలుగులో మనకి ఇంత తొందరగా ప్రతిదీ చెప్పేవారు నేను చూడలేదు, ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఇలా 1 షాట్ వీడియోస్ ఇవంతా చేస్తున్నది అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు హిందీలో చెప్పేవాళ్ళు. ఎవరికైతే తెలుగు మీడియం స్టూడెంట్స్కి హిందీ అర్థం కాదు, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్ అర్థం కాదు, అలాంటి వాళ్ళకి నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అందుకనే మన తెలుగు వాళ్ళే ఇలాంటి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇలాంటి ఇవి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకొని నేను ఈ యొక్క వీడియోస్ అనేది చేస్తున్నాను. సో అందరూ తప్పకుండా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెడ్ అనేది పైప్స్లో, ఒకవేళ లెడ్ అనేది మనకు లెడ్ పైప్స్ తీసుకున్నాం అనుకో, ఆ లెడ్ పైప్స్ అనేది మనకు కొరోజన్ జరిగినప్పుడు మనకి ఏమవుతుంది, వాటర్లో కలిసిపోతుంది. ఓకే, 50 ppm ఉంటే మనకి ఏం కాదు. అండ్ నెక్స్ట్ సల్ఫేట్ కూడా అంతే, 500 ppm ఉంటే ఏం కాదు. 500 ppm కన్నా ఎక్కువైతే మనకు హార్మ్ఫుల్, 50 ppm కన్నా ఎక్కువైతే కిడ్నీ అండ్ లివర్ డిసీజెస్ వస్తాయి. లెడ్ అనేది 50 ppm కన్నా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ నైట్రేట్ కూడా 50 ppm ఉండాలి, దానికన్నా ఎక్కువైతే కానీ ఒక డిసీజ్ అనేది వస్తుంది, బ్లూ బేబీ సిండ్రమ్, దట్ ఈజ్ మెథనోగ్లోబినిమియా. ఓకే, మెథనోగ్లోబినిమియా అనే ఒక డిసీజ్ వస్తుంది, దాన్ని మనం బ్లూ బేబీ సిండ్రోమ్ అని కూడా అంటాం. ఇక్కడ నుంచి బిట్ అడుగుతారు, ఏది ఎక్కువైతే మనకు నైట్రేట్ ఎక్కువైతే. DDT యొక్క ఫుల్ ఫామ్ ఏదంటేనని డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఇది కూడా ఇంపార్టెంట్, డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. DDT పౌడర్స్ అనేటివి వేస్తుంటారు కదా, ఇది కూడా చాలా హార్మ్ఫుల్లే. ఇది ఇన్సెక్టిసైడ్గా కూడా యూస్ చేస్తారు, ఇన్సెక్ట్ని చంపడానికి. అండ్ నెక్స్ట్ నాన్ బయోడిగ్రేడబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఈ యొక్క అంతే ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క చాప్టర్ గురించి. ఇంకా ఏమన్నా పాయింట్స్ మిస్ అయితే కానీ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోస్ మీకు అర్థమవుతున్నాయో లేదో ఒకసారి మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అర్థమైతే కానీ లైక్ చేయండి ఈ యొక్క వీడియోస్ని. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, ఎందుకంటే కానీ నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే కానీ సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తుంది. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టండి. ఓకే, అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే కానీ కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ మీకు నేను చెప్పాను కదా, ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉంటారో, లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉంటారో, నీట్కి, ఎంసెట్కి, జేఈకి ఇలా ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఏదో ఒక చిన్న హెల్ప్. ఓకే, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, హెల్ప్ఫుల్ అయితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.